ఇది ఏదైతే గౌతమ్ వచ్చాడు ఇందాక ప్రోమో 1 ఏదైతే వచ్చిందో దానికి సంబంధించిన ఒక చిన్న షార్ట్ అండ్ స్వీట్ అనాలిసిస్ వీడియో. సో ప్రోమో గురించి మాత్రమే కాకుండా ఈరోజు అసలు ఈ వారం ఏం జరగబోతుంది, ఎలా డిజైన్ చేశాడు బిగ్ బాస్, అసలు ఎవరెవరు రాబోతున్నారు, ఆల్రెడీ జరిగింది ఏంటి, నిన్న ఈరోజు మనకి టెలికాస్ట్ అవబోతుంది ఏంటి, డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి చూడండి. లైక్ మాత్రం ఖచ్చితంగా అడగాలి మావా, దాని ఇంపాక్ట్ గట్టిగా ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనడం. 50 నిమిషాలది మిడ్ నైట్ టాక్స్ రివ్యూ చేశాను. ఎమోషన్గా ఎలా వెళ్ళిపోతానో తెలిసిందేగా. ఇంకా మనం ఆ బ్రెయిన్ ఆ కమర్షియల్ థాట్ ఇంకా రావట్లా, ఇంజెక్ట్ చేసుకోవాలి కొద్దిగా. ఆ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అడగడం మర్చిపోయా. లైకులు లేవు, సబ్స్క్రైబర్లు లేవు, ఏవీ లేవు. మన వాళ్ళు కూడా అదే ఫ్లోలో, అంటే మన ఎమోషనల్గా చెప్పి మన వాళ్ళు అదే ఎమోషనల్తో వెళ్ళిపోయారు అంతే. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికన్నా ముందు మిడ్ నైట్ టాక్స్ వీడియో ఉంది చూడండి. దానికన్నా ముందు ఎపిసోడ్ రివ్యూ ఉంది. ఎవరు తిట్టుకున్నా ఏం చేసినా సరే నాకు అనిపించింది చెప్పాను, హంబుల్గా, హానెస్ట్గా, జెన్యున్గా. సో మీరు ఒకసారి చూడండి, మీకు నచ్చితే అక్కడ కూడా లైక్ కొట్టి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. లైక్ల కన్నా అక్కడ కామెంట్లు ఎక్కువ వచ్చినాయి రాజా, మామూలుగా లేదు అడావిడి. ఎనీవే, సో ఏం జరగబోతుంది ఏంటి అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే కెప్టెన్స్ అయ్యారో వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టబోతున్నారు. సో ఈరోజు అర్థమైంది కదా, ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే పాత కంటెస్టెంట్లు మాత్రం కదా, వాళ్ళు కెప్టెన్ కూడా అయ్యి ఉండాలి. అలా కెప్టెన్ అయిన వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో ఈసారి కెప్టెన్సీ టాస్క్లు కండక్ట్ చేయబోతుంది బిగ్ బాస్. కెప్టెన్సీ టాస్క్లు కాదు, కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్లు కండక్ట్ చేయబోతుంది బిగ్ బాస్. సో ఎంతమంది అయితే ఉన్నారో హౌస్లో 9 మంది కదా, 9 మందిలో మ్యాక్సిమం 8 మందికి కుదిరితే 9 మందికి కూడా అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. అది సో ఇది ఇండివిజువల్గా 1-on-1, అంటే ఎవరైతే ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో కెప్టెన్సీ టాస్క్ ఆడతారనమాట. ఒక టాస్క్, ఏదో టాస్క్ రోజుకి 2 లేదంటే 3, మినిమం 2, మ్యాక్సిమం 3 జరుగుతాయి. సో అలాగా మంగళవారం, బుధవారం, గురువారంలో 3 అలా జరుగుతాయి. మ్యాక్సిమం ఒక 6 అయితే మినిమం జరుగుతాయి. 8-9 జరిగినా కూడా ఆశ్చర్యపోవసం లేదు. కొన్ని గ్రూప్గా కూడా జరగచ్చు, చెప్పలేం. గ్రూప్గా జరగాలండి, 1-on-1 జరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా మినిమంగా ఒక 6 కంటెస్టెంట్స్ని రీఎంట్రీ కాదు కానీ గెస్ట్ ఎంట్రీ మనం చూడబోతున్నాం. వాళ్ళు అప్పట్లో మీ ఫేవరెట్స్, వాళ్ళు అప్పట్లో టాస్క్లు ఆడుతుంటే మీరు విజిల్ చేసి అలా చూసేవాళ్ళు కదా, కళ్ళాపగించారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆడతారు, మళ్ళీ మీరు విజిల్ చేసి అలా కళ్ళార్పించుకుంటే చూడొచ్చు అనమాట. సో అది ఈరోజు ఇద్దరు వచ్చారు, మీరు ప్రోమోలు వచ్చేసారు గౌతమ్. కాకపోతే గౌతమ్ది సెకండ్ది యాక్చువల్గా ఎంట్రీ మనకి ప్రోమోలో ముందు చూపించేశారు. మీకు క్లియర్ తెలుస్తుందంటే చూడండి. యాక్చువల్ వీళ్ళు బయట ఉంటారు కదా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు, కానీ గౌతమ్ వచ్చినప్పుడు లోపల నుంచి వస్తూ ఉంటారు డోర్లు తీసుకొని. కానీ ఇంకోటి కట్ చేస్తే నిన్న నైట్ కనుక ప్రోమో చూస్తుంటే మీరు ప్రియాంక జైన్ వస్తారు ఇస్తారా, అప్పుడు వీళ్ళు బయట ఉంటారు. సో మార్నింగ్ ఫస్ట్ ఎంట్రీ ఎవరిది అంటే ప్రియాంక జైన్ది, తర్వాత గౌతమ్ది. ఇప్పుడు ప్రోమోలో ఏం చెప్పారు చెప్పుకుంటూ వెళ్ళిపోదాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి. బిగ్ బాస్ ఈ రణరంగం చివరి అంకానికి చేరుకుంది. చివరి కెప్టెన్ యుద్ధం ప్రారంభం అవ్వబోతుంది. ఈ సీజన్లో ఇదే లాస్ట్ కెప్టెన్సీ టాస్క్, గట్టిగా ఉండబోతుంది అని చెప్పారు. సో ఇప్పటివరకు మీరు యుద్ధం చేశారు, కానీ ఈసారి పరిస్థితి మీ ఊహలకు అందని స్థాయిలో ఉంటుంది. ఈయన ఆల్మోస్ట్ ఈ సీజన్లో మల్టిపుల్ టైం చెప్పాడు ఇది మీ ఊహలకు అందదని చెప్పిన ప్రతిసారి అలాగే పెట్టారులేండి. ఊహలకు అందకుండానే చేశారు. బయట నుంచి కంటెస్టెంట్లు రావటం, నామినేషన్ చేయటం, రీఎంట్రీలు అవ్వటం, ఊహలకు అందకుండానే జరిగినాయి. ఫైర్ స్టోమ్ కంటెస్టెంట్లు రావటం, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ రావడం, ఏదైనా సరే ఈయన ఓళ్ళకి అందకుండా జరిగింది. ఎలిమినేషన్ ఓళ్ళకి అందకుండా జరిగింది అంటే అలాగే ఎలిమినేషన్లు కూడా జరిగినాయి. సో ఈసారి మీరు చేసే యుద్ధంలో బయట నుంచి మీరు ఇంట్లోకి వచ్చే యోధులతో, బయట నుంచి ఇంట్లోకి వచ్చే యోధులను ఓడించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఓడించుకున్నారు, కానీ అలా కాదని కట్ చేయగానే డోర్ సుమ్మని తెరుచుకుంటుంది. అప్పుడు తెరుచుకున్నప్పుడు ఫస్ట్ వచ్చేది ప్రియాంక జైన్. హౌస్లోకి మొట్టమొదటి అడుగు పెట్టేది ప్రియాంక జైన్. యాజ్ ఎ సీజన్ 7 కెప్టెన్ అండ్ కంటెస్టెంట్గా తను వస్తారు. తను వచ్చి హౌస్ని చూసి కాసేపు ఆడి కాసేపు అందరితోనూ ముచ్చట్లు చెప్పి వాళ్ళకి కొన్ని మళ్ళీ యాస్టీజ్గా లీక్సో హింట్సో ఈసారి ఇవ్వద్దని చెప్పుకుంటారు లేండి. గట్టిగా చెప్పినా కొంచెం ఉంటుంది కదా. సో ఇవ్వటమో ఏదో ఒకటి చేయటమో చేసుంటారు, ఇచ్చుంటారు. తర్వాత తను ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకున్నారు టాస్క్ ఆడటానికి. సో కళ్యాణ్తో ఒక టాస్క్ ఆడారు. కళ్యాణ్ తనని ప్రియాంక జైన్ని ఓడించాడు. సో ఆ విధంగా 12th వీక్కి ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్గా కళ్యాణ్ సెలెక్ట్ అయ్యాడు. సో కళ్యాణ్ కెప్టెన్సీ టాస్క్ ఆడబోతున్నాడు అనమాట అది. సో దాని ప్రోమో నాకు తెలిసి సెకండ్ ప్రోమో కింద వస్తుంది, లేదు మేబీ థర్డ్ ప్రోమో కింద కూడా రావచ్చు. అది సెకండ్ ప్రోమో కింద నిన్న నామినేషన్ జరిగిన తాలూకా డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి ఏదో మనకు చూపించినవి ఉన్నాయి కదా, ఉన్నాయి మిడ్ నైట్ టాక్స్లో కూడా చూపించినవి ఉన్నాయి. నాకు అర్థమైంది ఏంటంటే సంజన గారిది బర్నీ గారితో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, అది వేయకుండా తీస్తాడు మధ్యలోనే. సో సంజన గారు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు, అది వేస్తాడు మ్యాక్సిమం. అది వేయచ్చు ఈరోజు, వేస్తారు ఈరోజు. సో అలాంటి ప్రోమో ఏదైనా సెకండ్ ప్రోమో కింద వస్తుంది. థర్డ్ ప్రోమో ప్రియాంక జైన్ రావచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు మనకు వచ్చిన ప్రోమో ఏంటంటే గౌతమ్ ఏదైతే
ఒకటి మెయింటైన్ చేశాడో, ఒక ఐడెంటిటీ, దాన్ని క్యారీ చేశాడు, పంచకట్టుతో వచ్చాడు తెలుగులాగా. సో తెలుగు డైలాగ్ కూడా కొట్టాడు, ఒకటి మిస్ అయింది, ఒకటి తగ్గింది పుష్ప, అదేంటంటే పైన రెడ్ టవల్, అది కూడా వేసుకొచ్చాడు, పరిపూర్ణంగా ఉండేది. సో గౌతమ్ సీజన్ 7లో వన్ ఆఫ్ మై అంటే బాగా టూ మచ్ ఫేవరెట్ కాదు కానీ నాకు బాగా ఇంప్రెస్ చేసిన కంటెస్టెంట్. అంటే వితౌట్ నాకు అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు, అంటే ఎవరు తెలియదు కదా. బట్ దాని తర్వాత ఆయన గేమ్ని ఒక పాయింట్ ఆఫ్ టైంలో డీకోడ్ చేసుకుని శివాజీ అన్నతో పెట్టుకోవడం ఎన్ని బాగా డీకోడ్ చేశాడు అనిపించింది నాకు, మంచి ఇంప్రెసివ్గా అనిపించింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఎలిమినేషన్లో నుంచి అక్కడ టాప్ 2 వరకు వెళ్ళాడంటే అది మామూలు విషయం కాదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు బిగ్ బాస్ మీద ఉన్న ఒక పర్సెప్షన్ చాలా ఉన్నాయి, ఐడియాస్, చాలా పాయింట్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద పాయింట్ని చేంజ్ చేశాడు తన గేమ్తో. ఆ క్రెడిట్ గౌతమ్. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఎలిమినేట్ అయిపోతున్నాం, మన ఓట్స్ తక్కువ వచ్చినాయి, స్టిల్ ఒక ఛాన్స్ ఇస్తున్నారంటే నాకు ఇంకా దాని మీద పెద్ద నమ్మకం ఉండదు. ఎందుకంటే ఆడియన్స్ ఆల్రెడీ డిసైడెడ్ నువ్వు ఎలిమినేటెడ్ అండి. ఇప్పుడు ఇంకొక వీక్ ఉన్నా కూడా అప్పుడు కూడా నీకే తక్కువ ఓట్లు వస్తాయి. కానీ దాన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, దాంతో కూడా మనం నిలదొక్కోవచ్చు, టన్నర్ దాకా ఆల్మోస్ట్ విన్నర్ దాకా వెళ్ళొచ్చు అని చెప్పి నిరూపించాడు. సో ఆ విధంగా ఒక కొత్త గేమ్ని నాకు నేర్పించాడు ఆయన. సో ఆ విధంగా నాకు గౌతమ్ మాట కొంచెం బాగుంటుంది. ఓన్లీ బయట పిఆర్ స్ట్రాటజీస్ ఏంటి నాకు నచ్చలేదు కానీ ఆ టైంలో, బట్ ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ గౌతమ్స్ గేమ్ ప్లే. లాస్ట్లో కొద్దిగా కొన్ని చోట్ల నోరు జారాడు, లేదంటే ఇంకొంచెం టఫ్గా ఉండేదేమో ఫినాలే, చెప్పలేము, అటు ఇటు కూడా అయి ఉండొచ్చు. సో అలా జస్ట్ కప్పు మిస్ అయ్యాడు. బట్ గుడ్ ప్లేయర్, చాలా గుడ్ ప్లేయర్, చాలా తెలివైనోడు యాక్చువల్గా. గేమ్లో ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు సరే, అది ఉంటుంది ఇప్పుడు. నాట్ ఇన్ టాస్క్లు మాత్రమే కాదు, మిగతా కూడా అబ్జర్వేషన్ స్కిల్స్ కానీ అన్నీ అబ్జర్వ్ చేసి ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలని మూవ్స్ చేస్తూ ఉంటాడు, ప్లాన్ చేస్తూ ఉంటాడు. అది శివాజీ అన్న అటేపు యావరు ప్రశాంత్ వాళ్ళతో ఉండిపోయాడు, కానీ గౌతమ్తో ఉండింటే కనుక గౌతమ్ కూడా వినర్ అయ్యేవాడు. వాళ్ళ అయినప్పుడు గౌతమ్ వాళ్ళడు. ఎందుకని ఒక్క నిమిషం, గౌతమ్ ఎంటర్ అయ్యాడు. గౌతమ్ ఎంటర్ అయితే వీళ్ళప్పుడు హౌస్లో ఉన్నారు, లోపల ఉన్నారు. సో తర్వాత సుమనన్నతో ఎంటర్టైన్మెంట్ అసలు ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పడేస్తున్నారు సుమనన్న అని చెప్పి. నామినేషన్స్లో అరుస్తున్నారు కదా, ఎక్కడ బీపీ వచ్చిపోతారేమో అని చెప్పి భయం వేస్తుంది రాజా అని చెప్పి ఒక జోక్ వేశారు, జోక్ సరదాగా. సో ఆయన భయంగా ఉంది అని చెప్పి. నెక్స్ట్ అందరితో తెలుగులో పర్టికులర్గా ఏంటంటే ఒక్కసారి అభిమానిస్తే గుండెల్లో పెట్టేసుకుంటారు తెలుగు వాళ్ళు. అలా ఉంటుంది. వాళ్ళు బాధపడుతున్నారు, మీకు బాధ వస్తే వాళ్ళు బాధపడుతున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళు ఆనందపడుతున్నారు, మీరు ఏదైనా టాస్క్లు గెలిస్తే వాళ్ళు టాస్క్లు గెలుస్తున్నారు. ఒక్క నిమిషం, కాల్స్ ఆగట్లేదు అసలు, సారీ ఆఫీస్ కాల్స్. సో మా బాధ వాళ్ళు సంతోషపడుతుంటే మీ ఫ్యామిలీ వస్తే వాళ్ళు సంతోషపడుతున్నారు. సో అయినప్పుడు ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఫ్యాన్ బేస్, ప్రతి ఒక్కరికి ఫ్యాన్ బేస్ ఉంది. ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్ అవన్నీ ఆయన చెప్పాడు. దాని తర్వాత బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఏంటంటే గౌతమ్తో యుద్ధంలో గెలవడానికి, చివరి కెప్టెన్సీ చేరువవడానికి మీకు ఇస్తున్న ఛాలెంజ్ త్వరగా సరిగ్గా. సో దీనికన్నా ముందు ఏం జరిగిద్దంటే ప్రియాంక గారు టాస్క్ ఆడతారు కళ్యాణ్తో. అది సంథింగ్ ఒక స్కెలిటన్ రిలేటెడ్, ఒక ఫిష్ స్కెలిటన్ రిలేటెడ్, అంతే. ఇంకంత మించి పెద్ద డీటెయిల్స్ ఏం తెలియదు. కానీ అందులో ప్రియాంకని కళ్యాణ్ ఓడిస్తాడు. ఓడించి ఈ సీజన్ ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ కోసం ఫస్ట్ కంటెండర్గా నిలుస్తాడు. కంటెండర్ బ్యాచ్ ఏం అవ్వలేదు, ఇచ్చుంటే మనకి ఇంకా ఈ ప్రోమోలో క్లియర్ కట్టి కలిసేది, బట్ అదేం అవ్వలేదు అనమాట. సో దాని తర్వాత అది ఫస్ట్ది అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ దాంట్లో గౌతమ్తో యుద్ధంలో గెలవడానికి త్వరగా సరిగ్గా. సో ఇది ఒక పజిల్ టాస్క్. అక్కడ 3 పజిల్స్ ఉన్నాయి. ఫస్ట్దేమో కలర్స్, సెకండ్దేమో యాక్టర్స్, థర్డ్దేమో సింబల్స్ ఏదో. సో వాటిని సరిగ్గా అంటే ఒక బోర్డులో చూసొచ్చి ఇక్కడ వాళ్ళ బోర్డులో వాళ్ళు అమర్చి సరిగ్గా అమర్చిన తర్వాత అక్కడ ఒక బ్యాలెన్సింగ్ డిస్క్ ఏదో ఉంది, దాని పేరు అదేదో చెప్పాడు ఆయన. దాని మీద 3 మూటల్ని ఇసిరి వాటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి బెల్లి కొట్టాలి. టాస్క్ వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ కొంచెం డిఫికల్టే, కరెక్ట్గా గుర్తుంచుకోవాలి. ఇందులో గౌతమ్ ఓడించడం కొంచెం కష్టమే. ఇందులో కొంచెం మైండ్ అంటే అన్ని గుర్తుపెట్టుకోవాలి. గౌతమ్కి ఆ తెలివితేటల పవర్ ఉంది, కొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకుంటాడు విషయాలని. సో అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో బెల్లి కొట్టాలి. ఇందులో మీరు సరిగ్గా గమనిస్తే కనుక, ప్రోమోని సరిగ్గా గమనిస్తే బర్నీ అన్న కొన్ని ఒక సింబల్, సింబల్స్లో ఫస్ట్ సింబలే అప్ అండ్ డౌన్లో రివర్స్లో పెట్టినట్టు అనిపించింది నాకు. మిగతావన్నీ కరెక్ట్గానే పెట్టాడు, మిగతావన్నీ గమనించాను కరెక్ట్గానే పెట్టాడు. అయితే ఇక్కడ ఏమైందిరా అంటే ఫస్ట్ ఆ పజిల్ని గౌతమ్ ఫినిష్ చేశాడు. దాని తర్వాత ఈ బ్యాలెన్సింగ్ దాంట్లో కూడా గౌతమ్ ఫినిష్ చేశాడు. 2 వేసాడు, 3 వేసాడు, పడిపోయినాయి మీరు ప్రోమోలో కనిపిస్తే. దాని తర్వాత మళ్ళీ వేస్తాడు. దాని తర్వాత బర్నీ అన్న ఆ పజిల్ది ఫినిష్ చేసి వచ్చి మళ్ళీ ట్రై చేస్తాడు. ట్రై చేసినప్పుడు ఇక్కడ డెమోని గమనించి, నాకు తెలిసి గమనించి చెప్పినట్టున్నాడు, ఇది లీక్ కాదు జస్ట్ అబ్జర్వేషన్, గమనించి చెప్పినట్టున్నాడు. ఏంటంటే బర్నీ అన్న ఇది సరిగ్గా పెట్టలేదంటే మళ్ళీ బర్నీ అన్న వెళ్ళి మళ్ళీ దాన్ని మార్చొచ్చి మళ్ళీ అప్పుడు 3 మూటలు ఈసిరి మళ్ళీ ఫినిష్ చేసినట్టున్నాడు. సో అలాగా బర్నీ అన్న 3 వేసేపాటికి నాకు తెలిసి గౌతమ్ వేసేసాడు. ఆ విధంగా బర్నీ అన్న బిల్లు పెట్టుగా ఉంది, గౌతమ్ కొట్టేశాడు. అన్ని గౌతమ్ కరెక్ట్గా ఉండేపాటికి గౌతమ్ గెలిచాడు. బర్నీ అన్న టాస్క్లో ఓడిపోయాడు. బర్నీ అన్న టాస్క్లో ఓడిపోవటమే కాదు, కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ కూడా అయిపోయాడు. అంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరు కూడా బర్నీ అన్న సెలెక్ట్ చేసుకోరు. ఇంకా
ఒకరికి ఒక ఛాన్సే. మేబీ బిగ్ బాస్ లాస్ట్లో ఓడిపోయిన అందరికీ ఒక ఛాన్స్ ఇవ్వచ్చు, కానీ ప్రెజెంట్ అయితే మాత్రం ఈ కంటెంటర్స్ ఎవరైతే ఓడిపోతారో ఈ టాస్క్లు ఆడి వాళ్ళకి ఇంకా ఛాన్స్ లేనట్టే. సో ఇక్కడ మీరు ఒక వాయిస్, వాళ్ళ అమ్మాయి వాయిస్ కూడా బిగ్ బాస్ ప్రోమోలో వేసినట్టున్నారు. ఈ కెప్టెన్గా ఈ వారం కెప్టెన్గా కూడా మిమ్మల్ని, ఈ వీక్ కెప్టెన్గా కూడా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం అన్నది. అందుకే బర్నీ ఎమోషనల్ కూడా అవుతున్నాడు. ఎందుకంటే లాస్ట్ వీక్ అవ్వాలనుకుంటే కెప్టెన్ అవ్వలేదు, ఈ వీక్ అవ్వాలనుకున్నారు అవ్వలేదు, ఒక ఛాన్స్ వచ్చింది బట్ గౌతమ్ని ఓడించలేపారు. గుర్తుపెట్టుకోవటం, స్పీడ్గా వేయటం ఇదంతా. అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ డిసప్పాయింట్. ఇప్పుడు తెలుసా ఎలా ఉంటుంది తెలుసా, మనం ఆడుకున్నప్పుడు ఒకలా ఉంటుంది ఫీలింగ్, బయట నుంచి వచ్చి ఆడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనమే గెలాలి, మనోడు గెలాలని కోరుకుంటారు మ్యాక్సిమం. సో గెలకపోతే డిసప్పాయింట్ అవుతారు అలా. సో ఇలా ఈరోజు ఒక ఇద్దరు వచ్చారు, ఇద్దరికి అవకాశం వచ్చింది. రేపు ఒక ఇద్దరు వస్తారు. నాకు ముందుగా రోహిణి గారు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఉంది బట్ క్యాన్సిల్ అయింది. నాకు ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ప్రజెంట్ యావరు, నెక్స్ట్ ప్రేరణ. సో యావరు ఫస్ట్ వస్తాడు, తర్వాత ప్రేరణ వస్తారు. సో వీళ్ళిద్దరూ వస్తారనమాట, యావర్ ఫ్రమ్ సీజన్ 7. సో వీళ్ళిద్దరూ ఇంతకీ ఏ సీజన్ నుంచి వచ్చారంటే సీజన్ 7, సీజన్ 8. మళ్ళీ యావర్ సీజన్ 7, నెక్స్ట్ ప్రేరణ సీజన్ 8. సో సీజన్ 7, సీజన్ 8, సీజన్ 8 నుంచి ఇద్దరు, సీజన్ 7 నుంచి ఇద్దరు అని అనుకోవటం మనం. సో అలాగే ఇందులోంచి ఒక ఇద్దరు వస్తారు, అందులోంచి ఒక ఇద్దరు వచ్చారు. నెక్స్ట్ ఎవరు వస్తారా అంటే రేపు కాకుండా ఎల్లుండి మేబీ సీజన్ 6 నుంచి ఎవరైనా రావచ్చు. రావంత్ కానీ, శ్రీహాని కానీ వస్తారంటారా, చూద్దాం. ఆ అప్డేట్ మీకు నేను ఇన్స్టాగ్రామ్లో ఇస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్లో ఏదైనా చిన్న చిన్న అప్డేట్స్ ఉంటే వీడియో చేయలేం కాబట్టి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, టాప్ వ్యూస్ అని చెప్పి ఫాలో అవ్వండి. మీ అందరి కామెంట్స్ నేను చదివాను, మనసుకి తీసుకోకూడదు. ఎస్, మనసుకి చాలా కామెంట్స్ చాలాసార్లు వస్తూ ఉంటాయి. నేను కొన్ని నాకు కనిపిస్తూ ఉంటే మీకు కొన్ని కనిపించవు, నేను వాటిని ఇగ్నోర్ చేస్తాను. మరీ టూ మచ్ ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోయి కొంచెం బాగా హర్ట్ అయ్యి ఎమోషనల్ ఫీల్ అయ్యా. ఐఎమ్ సారీ, ఇంకోసారి అలాగా నేను కూడా ఏం ఫీల్ అవ్వకుండా నన్ను నేను కంట్రోల్లో పెట్టుకుంటాను. వీడియో లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికన్నా ముందు 2 వీడియోలు ఉన్నాయి చూడండి. అలాగే లైవ్లో మార్నింగ్ సాంగ్ దగ్గర నుంచి ఏదైనా జరుగుతూ ఉంటే మీకు నేను అప్డేట్ ఇస్తాను బ్రాడ్కాస్ట్ ఛానల్లో. సో ఇన్స్టాగ్రామ్ లింక్కి వెళ్ళిన తర్వాత అక్కడ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, అందులో ఫాలో అవ్వండి. సో దట్ మీకు ఏదైనా అక్కడ ఏదైనా జరుగుతూ ఉంటే అప్డేట్ ఇస్తాను. మ్యాక్సిమం ఇవన్నీ మనకు లైవ్లో చూపిస్తారు, ఎంట్రీలు ఏమి కట్ చేయరు. ఈ అనౌన్స్మెంట్ కూడా లైవ్లో చూపిస్తారు, ఎంట్రీస్ కూడా లైవ్లో చూపిస్తారు, దాని తర్వాత టాస్క్ కూడా చూపించినట్టుగా లైవ్లో చూపిస్తారు. మ్యాక్సిమం చూపిస్తారు. ఇవన్నీ చూపించి కూడా దాచుకుంటే ఇంకేం ఉండదు అంతమించి. సో మ్యాక్సిమం చూపిస్తారు. సో అది అందుకే బర్నీ అన్న లాస్ట్లో ఎమోషనల్ ఓడిపోయారు బర్నీ అన్న. సో ఆ విధంగా తనకు వచ్చిన అవకాశాన్ని కోల్పోయారు అనమాట. సో ఇది సంగతి. ఎక్స్ట్రా కట్స్ చూడమని చెప్పి చాలామంది కామెంట్, కొన్ని మెసేజ్లు కూడా చేశారు. ఎక్స్ట్రా కట్స్ చూస్తాను, దీని తర్వాత ఎక్స్ట్రా కట్స్ వీడియో చేస్తాను, దాని తర్వాత ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేస్తాను. ప్రోమో 2లో ప్రియాంక గారు వస్తారు, అది కొంచెం బాగుంటే కనుక దాని గురించి అనాలిసిస్ తీసుకుందాం. చిన్నదైతే కనుక ఇప్పుడంటే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి కొంచెం ప్రోమో 12-13 నిమిషాలు అయింది, మరి చిన్నదైతే అవలేం కదా. సో అది ఇంక చేయడానికి ఉండదు. లైవ్ లేదు జరిగితే లైవ్ అప్డేట్స్తో పాటు అదని కలిపి చెప్తా, సరేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.